హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలూస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో వినాయకునికి ఇష్టమైన మోదకాల్ని నువ్వుల పూర్ణంతో తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు తెల్ల నువ్వులు వేసి వేయించండి. ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించండి. నువ్వుల్ని దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లం వేసి గ్రైండ్ చేయండి. నువ్వుల్ని బరకగా గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టండి. మోదకాల పిండిని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు నీళ్లు పోసి ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసి నీళ్ళని బాగా మరిగించండి. ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు 1 కప్పు బియ్యం పిండి వేసి కలపండి. ఫ్లేమ్ని లోలో పెట్టి ఉండలేమీ లేకుండా బాగా కలపండి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండి ఎక్కువ ఆరిపోకుండా మూత పెట్టి చల్లారనివ్వండి. ఆవిరికి ఇంకా మెత్తబడుతుంది పిండి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి పిండిని సాఫ్ట్గా కలపండి. నీళ్లు సరిపోకపోతే వేడి నీళ్ళు కొద్దిగా వేసి సాఫ్ట్గా కలిపి పెట్టుకోండి. మోదకాలని తయారు చేసుకోవడానికి మోదకాల మౌల్డ్ లేకపోయినా చేత్తోనే ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ చూపెడుతున్న విధంగా మోదకాలని చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇందులో నువ్వుల పూర్ణాన్ని స్టఫ్ చేసి బాగా కవర్ చేసి చేయండి. ఈ విధంగా చేస్తున్నప్పుడు క్రాక్స్ వస్తే చేతిని నీళ్ళతో తడుపుకొని చేయండి, లేకపోతే చేతికి ఆయిల్ రాసుకొని కూడా చేయొచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత చాక్తో అయినా స్పూన్తో అయినా ఇలా లైన్స్లా చేయండి. అంతే, మోదక మౌల్డ్ లేకపోయినా చాలా ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా అన్ని మోదకాలని చేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 2 గ్లాసులు నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగిన తర్వాత జాలి గిన్నెని పెట్టి ఇందులో మోదకాలన్నిటినీ పెట్టి 15 నుండి 20 నిమిషాలు ఆవిరి మీద ఉడికించండి. ఇరవై నిమిషాల తర్వాత చెక్ చేసి చేతికి అంటుకోకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, మోదకాలు రెడీ అయిపోతుంది.